చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిర్మల్ జిల్లా చించోలి అనే గ్రామంలో 23 ఏళ్ల క్రితం అంటే 2002లో తప్పిపోయినటువంటి వ్యక్తి తిరిగి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. అసలు ఎలా తప్పిపోయాడు, అప్పట్లో ఎందుకు తప్పిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడు అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. అమ్మా మీరేమైతారు? తనకి మల్లయ్య కదా పేరు? ఏమైతారు మీరు? అక్కనా? అక్క వెళ్ళినాము. మా అక్క పేరు సాయబ్బ, నా పేరు గంగవ్వ. ఇద్దరు అక్కయ్యలేను, ఇద్దరు అన్నదమ్ములు మేడం. నా ఎన్నుకోడు 18 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయిండు. ఇంకొక చిన్నోడు ఉండి. ఎప్పుడు ఏ సంవత్సరంలో వెళ్ళిపోయాడమ్మా? ఏం చదువుతున్నాడు అప్పటికి? చదువు మాలసం చదువుకున్నాడు కానీ అక్షరం మార్క్ వచ్చినప్పుడల్లా రాసుకున్నాడు. మైండ్ జరిగినప్పుడల్లా రాసుకున్నాడు అక్షరాలు. ఏం గుర్తులేదు, గతం ఆడి మర్చింది కాబట్టి ఆడికి వచ్చినప్పుడల్లా రాసుకున్నాడు. ఓహో, అతను అంటే మైండ్ సరిగ్గా లేకుండేనా? మైండ్ సరిగ్గా లేకనే వెళ్ళిపోయిండు మేడం. మత్తు లేకినం చేసినాం, దొరకలేడు. ఓ మత్తు లేకినం చేసినాము. చచ్చిపోయినా అనుకున్నాం మేడం. 1823 నాకు అమ్మ లేదు, నాన్న కలిగి పచ్చి అక్క పట్టుకొస్తున్నా. మా చిన్న తమ్ముడికి కొడుకు మీ దగ్గర పక్కలు ఉంటుంది. మా మాట్లాడు అమ్మా. మాట్లాడతాడా మల్లయ్య? మాట్లాడతాడా? మాట్లాడతాడు. మల్లయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా తప్పిపోయారు మీరు? మీకు తెలుసా ఎలా తప్పిపోయింది? తెలీదా? నువ్వు ఏ ఊరు పోయినావు? ఇన్నది లేడు. ఏ ఊరు పోయారు? ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు? కర్ణాటక పోయినా. ఎక్కడికి పోయారు? తప్పిపోయినా మేడం. ఎక్కడికి తప్పిపోయారు? ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు? కేరళ పైన నడుచుకుంటూ పోయిన రూపాయలు లేక. చెప్పాలి. ఎక్కడున్నారు మరి ఇన్ని రోజులు? అవునా? మరి తర్వాత బానే ఎలా చెప్పారు? బానే ఊరి పేరు, ఇంటి పేర్లు అన్ని గుర్తుపెట్టి చెప్పారు? అమ్మ పేరు, నాన్న పేరు అన్ని చెప్పినా మేడం. సరే పోనీలే అమ్మా, అతను మాట్లాడలేకపోతున్నారు, పర్వాలేదులే. మీరు చెప్పండి. ఇంకో అబ్బాయి ఉన్నారు కదా పక్కన, అతనికి ఇయ్యమ్మా ఒకసారి ఫోన్. మీ పేరేంటండి? నా పేరు రవి మేడం. రవి గారు ఏమైతారు మీకు? మల్లయ్య గారు మా నడిపిన అన్న కొడుకు మేడం. ఏమైతారు? అన్నయ్య అవుతారా? ఎట్లా తప్పిపోయారు? ఎప్పుడు తప్పిపోయారు? ఎప్పుడు 2002లో తప్పిపోయారు. 17 ఏళ్ల వయసులో అని చెప్తున్నారు. ఎట్లా తప్పిపోయారు? 18 సంవత్సరాలప్పుడు కొద్దిగా మత్స్య సింటం లేకుండే మేడం. అప్పుడు అట్లా బయటకు వెళ్తుండే, అటు ఇటు తిరుగుతుండే. అయితే ఒక రోజు కనబడకుండా వెళ్ళిపోయాడు బయటకు. చాలా చోట్ల చూసినాం, తిరిగి రాలేదు. తర్వాత ఇప్పుడు 22 సంవత్సరాలకు శ్రద్ధ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ వాళ్ళు 2021లో కేరళలో తీసుకున్నారట. కేరళలో దొరికిండట. కేరళలోనా? ఓకే ఓకే. కేరళలో. అంత దూరం ఎట్లా పోయిండు? ఎట్లా వెళ్ళిండో వాళ్ళకు కూడా తెలియదు. అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు ముంబై తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. ట్రీట్మెంట్ ఇప్పిస్తే అడ్రస్ ఇవన్నీ, పేరు, నాన్న పేరు, అమ్మ పేరు అన్ని వచ్చేసరికి వాళ్ళు తీసుకొని వచ్చారు ఇక్కడికి. మంచిగానే చెప్పాడు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? అవును మేడం, అవును. గుర్తుపెట్టుకోనని బాగా చెప్పాడు. 17 ఏళ్ల వయసులో తప్పిపోతే ఇప్పుడు దగ్గర 40 ఏళ్ళు ఉంటాయేమో కదా వయసు? ఉంటాయి మేడం, ఈజీగా. అదే బానే గుర్తుపెట్టుకుని బాలే చెప్పాడుగా మంచిగా. అవునవును. వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుడికి కొద్దిగా చెప్పడం జరిగింది మేడం. ఓకే ఓకే. ఇతనికి ఇంకా అన్నదమ్ములు, ఆ తల్లిదండ్రులు అందరు ఉన్నారా? 2 అక్కలు మేడం, ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు తమ్ముడు చనిపోయాడు. తమ్ముడికి పెళ్ళి అయింది, 2 పిల్లలు. వీళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అరే, వీళ్ళు చనిపోయిన తర్వాత వచ్చిండు. వీళ్ళకి అదే బాధ ఉంది మేడం. అదే కదా, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినా కానీ కొంత సంతోషం వేరే ఉంటుంది. అవును, వాళ్ళు చాలా వెతుకుంటారు కదా ఇతని కోసం పాపం. చెప్పారు, చాలా బాధపడ్డారు కూడా. ఎందుకంటే 18 సంవత్సరాల యువకుడు మేడం, అప్పుడు తప్పిపోయింది. బాగా చిన్నప్పుడు కదా, 17 ఏళ్ళు అంటే చిన్న వయసు. అవును మేడం. వాళ్ళు ఉండింటే బాగుండేదేమోనే చాలా. అవును, వాళ్ళు ఉన్నవాడికి వాళ్ళు చాలా సంతోషపడుతుంది. అవును, వాళ్ళ అమ్మ ఎక్కడనే ఉన్నారు చాలా. వాళ్ళ అమ్మగారా? ఓకే ఓకే. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్న కూడా ఇదే పరిస్థితి మేడం. సౌదీ అరేబియా వెళ్ళాడు 30 సంవత్సరాల క్రితం.
సౌదీ అరేబియా వెళ్ళారా? 30 అయితే మళ్ళీ తిరిగి జాడలేదు మేడం. అయ్యో, ఇప్పటి వరకు రాలేదు ఆయన కూడా? రాలేదు. మా నడిపినా అట్లా అయ్యిండు. మా అన్నయ్య ఇట్లా 22 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో. ఇంకో ఆయన కూడా, వీళ్ళ బ్రదర్ ఇంకో అతను కూడా తప్పిపోయాడా? అతను చనిపోయాడు మేడం, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఓకే ఓకే. వీళ్ళ నాన్న ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నది తెలీదు? తెలియదు మేడం, సౌదీ అరేబియా వెళ్ళిండు, అక్కడనే ఉండిపోయాడు. 30 years అయిపోయింది మేడం. అరే, మాట్లాడరా, ఫోన్ చేయటం అట్లా ఏం లేదా? ఏం లేదు మేడం, అయ్యో, ఏం లేదు అక్కడ. ఎలాంటి ఆయన ఉన్నాడు తెలియదు, లేనిది తెలియదు. ఈ అబ్బాయి ఏం చదువుకున్నాడండి మల్లయ్య? 9th class వరకు అయింది మేడం. 9th class చదివి ఆపేసిండు, 17 years ఏజ్ లో తప్పిపోయాడు. ఓకే. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి రావటం మంచిగా అనిపిస్తుందండి. కాకపోతే పాపం తల్లి తండ్రి, ఈ అబ్బాయి ఉన్నప్పుడు తండ్రి ఉన్నారా ఇక్కడనే? లేడు మేడం, 30 years అప్పుడు ఇంత ముందే, ఇంకా ముందే వెళ్ళిపోయిండు ఆయన. వెళ్ళిపోయాడు. అతను ఒక 1 year కూడా లేకుండా మేడం ఫోన్ కాల్స్. 1 year వరకు చేసిండా ఫోన్స్? లెటర్స్ మేడం, అప్పుడు లెటర్ అంతే. ఒకసారి వచ్చింది, మధ్యలో వచ్చింది, రాలేదు. తర్వాత నుంచి ఏం లేదు. ఏం లేదు మేడం. అదొక బ్యాడ్ లక్. అంటే మళ్ళీ ఈ అబ్బాయి తప్పిపోయి చివరికి కనీసం తల్లి ఉన్న టైంలో కూడా రాలేకపోయాడు. అలా కుటుంబమే అస్తవ్యస్తంగా అయిపోయింది మేడం. అదే అదే. పోన్లేండి, ఇప్పుడు కన్నా వచ్చాడు. ఇంకా అక్కలు తప్పించి ఎవరు లేరా ఇప్పుడు? వాళ్ళ మరదలు ఉంది కానీ అక్కలే ఆధారం. ఇంకా అక్కలే మొత్తం ఇప్పుడు. చిన్న అక్క, పెద్ద అక్క. పోన్లేండి, చివర్లో ఇప్పుడన్నా కనీసం వచ్చాడు, ఇన్నేళ్ల తర్వాత అయినా సరే. సంతోషం. వచ్చింది మేడం, చాలా సంతోషంగా ఉన్నది. ఈ కన్ను పరిస్థితి బాగాలేదు, ఏమైనా సాయం అని చేయండి. ఓకే ఓకే. ఏమైంది కళ్ళకు? ఈ కన్నుకు కళ్ళు కనిపిస్తలేవా? ఏమైంది కళ్ళకండి? ఒక కన్ను బాగానే కనిపిస్తుంది, ఒక కన్నుకు ప్రాబ్లం ఉందా లేదా రెండుకు ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే. ఇది కనిపిస్తుందా? యువతల కన్ను కనిపిస్తుందా మంచిగానే? ఆడికి తెలియాలి మేడం, ఒక కన్ను అయితే కసికి ఉన్నది. ఓకే ఓకే. సరే, నేను చెప్తాను, ఉండండి అమ్మ. అక్కడ ఎవరినన్నా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఏర్పాట్లు చేస్తాం, సరేనా? అలాగే అమ్మ, అలాగే, తప్పకుండా. బాధపడకండి. తమ్ముడు తిరిగి వచ్చాడు కదా, కొంచెం సంతోషంగా ఉండండి. అతనికి ఏమన్నా చేపిద్దాంలేమ్మా, చూద్దాం, సరేనా? రైట్ అమ్మా, థ్యాంక్స్ అండి. మీకు కూడాను పాపం ఫోన్ తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడించారు, మీరు కూడా మాట్లాడారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.